వైసీపీ నుంచి వెంకరెడ్డి గారు ఉన్నారు. వెంకరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ 1990 ప్రేక్షకులందరికీ. సో మొత్తానికి రేపు బల ప్రదర్శన అనాలా, లేకపోతే ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తున్నారు అనాలా? మేము మీటింగ్ పెట్టట్లేదుగా బల ప్రదర్శన అవడానికి. అంటే రోడ్ షో కూడా ఏముండదు. రోడ్ షో ఉందని కమిషనర్ గారు, వైజాగ్ సిటీ కమిషనర్ గారు, మేము వెళ్తుంది ఏ రోడ్ షోకి కాదు. విశాఖ కమిషనరేట్ పరిధిలో 11 కిలోమీటర్లు, అనకాపల్లి జిల్లా పరిధిలో 52 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో పర్యటన అనుమతులపై 2 జిల్లాల పోలీసులు స్పందించారు. రోడ్డు మార్గంలో వెళ్ళటం వేరు, రోడ్డు మార్గంలో రోడ్ షో వేరు కదా. అంటే రెండింటి డిఫరెన్స్ చెప్పండి. రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, దారిలో ఎక్కడన్నా ఏదైనా పాయింట్స్ లో ఎవరైనా స్వాగతం చెప్పడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం కోసం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రావచ్చు, గోవాటర్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు రావచ్చు. మీరు అన్నట్టుగా బల్క్ డ్రగ్ పార్క్ లో ఏదైతే అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం మాకు పరిహారం అదనంగా ఇవ్వట్లేదనే వాళ్ళు రావచ్చు. లేదంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ప్రజా సంఘాలు రావచ్చు, లేదంటే ప్రజలు రావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రావచ్చు. సో రోడ్ షో ఏం చేయట్లా మేము క్లియర్గా, ఎందుకంటే బయట వర్షాలు పడతా ఉన్నాయి, హెలికాప్టర్కి అక్కడ అది అనుకూలమైనటువంటి ప్రాంతం కాదు హెలికాప్టర్ పర్యటించడానికి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం తాడేపల్లిలో 9:20 తాడేపల్లిలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం నుంచి ఏదైతే ఫ్లైట్లో డైరెక్ట్గా విశాఖపట్నంలో దిగుతారు. విశాఖపట్నం దిగేటప్పుడు 11 గంటలు అవుతుంది. 11 గంటల నుంచి అక్కడ 60 కిలోమీటర్లు పైగా ఉంది కాబట్టి 3 గంటల సమయం పడుతుంది. సో 2 గంటలకి అక్కడికి రీచ్ అవ్వాలి, మళ్ళీ సాయంత్రం రిటర్న్ షెడ్యూల్. ఇది షెడ్యూల్. సో దారిలో ఎవరైనా వస్తా అంటే, ఇప్పుడు హీరో వెళ్తున్నారు సార్, హీరో దారిలో వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు హీరోని చూద్దామని వచ్చే వాళ్ళు ఉంటారు. జగన్ గారు హీరోని అయితే, అంటే జగన్ గారు రియల్ హీరో కాదు, రియల్ హీరో కదా. సో చూస్తానికి వచ్చే వాళ్ళు ఉంటారు. మా పార్టీకి 40% ఓటింగ్ ఉంది. సో మా పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఓట్లు వేసినటువంటి వేలాది మంది జనం ఉన్నారు. సో ప్రజలు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం చెప్పడానికి వస్తారు. వచ్చినప్పుడు మీకు ఎక్కడైనా, ఇప్పుడు మేము సత్తెనపల్లి ఎక్కడ రోడ్ షో చేయలేదు కదా, గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళాం, రోడ్ షో ఎక్కడ చేయలేదు, తెనాలి వెళ్ళాం, రోడ్ షో ఎక్కడ చేయలేదు. దారిలో ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినప్పుడు కొంత స్లోగా వెళ్తుంది కాన్ఫరెన్స్. వాళ్ళతో మాట్లాడటం ఎక్కడ లేదు. ఓన్లీ డైరెక్ట్గా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఎక్కడ దారిలో స్పీచ్లు కానీ అటువంటివి కూడా ఏమి ఉండవు. వాళ్ళు ఎవరైనా వచ్చి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉన్నారు, అదే రూట్ లో పెట్టారు షెడ్యూల్. కానీ ఇప్పుడు పోలీసులు ఏంటి, మీరు ఆ స్టీల్ ప్లాంట్ రూట్ లో వెళ్ళకూడదు, వేరే రూట్ కి మళ్ళించారు. అప్పుడు స్టీల్ ప్లాంట్ కి ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు వేరే దగ్గరకు వచ్చారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు. సార్ దీనికి ఇంకా మనం పోరాడాలి, మీ మద్దతు కూడా కావాలంటారు. ఆబ్వియస్లీ మా మద్దతు ఆల్వేస్ ఉంటుందని చెప్తారు. సో ఇవన్నీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ రేపు అక్కడ ఏమైనా ఉద్యమం, ధర్నా లాంటిది లేదు సార్, రేపే ఉండదు, నిరసన ఏముండదు సార్. వాళ్ళ దగ్గర ఏదేసి ఇస్తారో వాళ్ళకి మద్దతుగా మేము ఉంటామని చెబుతాం. ఇంకేదన్నా వాళ్ళు మాకు మద్దతుగా ఒక రోజు రావాలి ఏమీ లేనప్పుడు అంటే ఈ పర్యటన యొక్క ప్రధాన అజెండా ఏంటి చెప్పండి. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలకి అనుమతి ఎవరు ఇవ్వాలి? ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. నార్మల్ గా నేను ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఉన్నాను కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకోవడం కోసం వెళ్ళి అడుక్కుంటాయి ప్రభుత్వాలు, అడుక్కుంటాయి సార్. ఎంసీఏ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాయి, మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని చెప్పి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చగలిగాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను స్టార్ట్ చేసాం. దాన్ని కూడా ఒక 3 ఇయర్లుగా మనం కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి నిర్ణయించాం. దానిలో భాగంగా 2023-24 అకాడమిక్ ఇయర్కి 5 మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి అడ్మిషన్లు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు పూర్తయి 2023-24 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయింది. ఇంకొక 5 విద్యా సంవత్సరం నడుస్తుంది. థర్డ్ అకాడమిక్ ఇయర్ 2023-24, 24-25, 25-26 అకాడమిక్ స్టార్ట్ అయింది. మిగిలిన 5 మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ పూర్తయింది. దాంట్లో ఒకటి పాడేరు ఆల్రెడీ ఓపెన్ అయింది. అది 2024-25కి మేము అనుకున్నది. దానికి సంబంధించి ఏ మెడికల్ కాలేజీని ఎలా ఏ నాబార్డు నిధులతో చేయాలనే దానికి ఒక పక్కా ప్రణాళిక ఇచ్చాం. దానికి సంబంధించినటువంటి క్లియర్ గా మీకు చూస్తే అర్థమైంది. ఎందుకంటే అందరూ ఈ మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవు, డబ్బులు లేకుండా ఎట్లా కడతారు అంటే, డబ్బులు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టేది లేదు సార్. దానికి సంబంధించి కూడా క్లియర్ గా చూడండి. ఇది మీకు చూస్తే ఫైనాన్షియల్ టైఅప్స్, విజయనగరం నాబార్డు 500 కోట్లు, రాజమండ్రి గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెంట్స్ ఫండ్ 475 కోట్లు, అట్లా 5 పూర్తయినాయి. రెండోది ఇప్పుడు పాడేరు సిఎస్ఎస్ ఫండ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి, మార్కాపురం నాబార్డు, మదనపల్లి నాబార్డు, పులివెందుల నాబార్డు, ఆదోన్ నాబార్డు, ఒక్కో దానికి ఎంత అనేది క్లియర్ గా 2వ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వాలి. అంటే 2024-25కి 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఒక పాడేరే 50 సీట్లు స్టార్ట్ అయింది, మిగిలిన ఎక్కడ స్టార్ట్ చేయలేదు. సో మిగిలిన ఈ 25-26 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావాలి.
సో 7 మెడికల్ కాలేజీలు అంటే 3 ఏడాదుల్లో ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ప్రభుత్వం నిర్ణయించినటువంటి షెడ్యూల్. దాని ప్రకారం మొదట 5 కాలేజీలకు 2,525 కోట్లు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ పిల్లల అడ్మిషన్లు జరుగుతున్నాయి. రెండో దానికి సంబంధించి పులివెందులు కావచ్చు, ఆదోని కావచ్చు, అవన్నీ ఆల్రెడీ మీకు పూర్తయి ఉన్నాయి. పిడుగురాళ్ళ మీరు హైవేలో మీకు బాగా తెలుసు ఎంత క్లియర్ గా కనపడతా ఉంది. చిన్న ఇంకొక 50 కోట్లు 100 కోట్లు అవి రెగ్యులర్ ఉంటాయి. సో స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో అవన్నీ స్టార్ట్ కాల. సో ఇప్పుడు నర్సీపట్నం సాక్షాత్తు స్పీకర్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నర్సీపట్నంకి మెడికల్ కాలేజీకి ఎలా వచ్చింది అనేది కూడా ఒక చరిత్ర చెప్పుకోవాలి. అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కాదు, అది అనకాపల్లికి శాంక్షన్ అయింది. కానీ అనకాపల్లి కంటే నర్సీపట్నం డ్రై ఏరియా. అనకాపల్లి అంటే ఆల్మోస్ట్ వైజాగ్ టౌన్ తో కలిసిపోయే ఉంటది. జగన్మోహన్ తొలుత అనకాపల్లిలో 2021 మార్చి 22న అనుమతులు ఇచ్చారు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, నర్సీపట్నం లాంటి వెనకబడిన ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి అనకాపల్లి నుంచి అదే అనకాపల్లి జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవారిపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్స్, అదర్ బిల్డింగ్స్ ఇవన్నీ కలిపి 500 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టాలని చెప్పి GOMS నెంబర్ 204 8/8/2022న ఇచ్చి నిధులను కూడా నాబార్డు ద్వారా టైఅప్ చేశారు. చేసి డిసెంబర్ 30, 2022 జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి శంకుస్థాపన చేసి దాన్ని ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. ఒక్క చిన్న సార్ మీకు ఇక్కడ చూస్తే అర్థమైద్ది. ఇది దీనికి సంబంధించి ఒకసారి జూమ్ చేయండి అన్న. చేస్తే ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనేది బిల్డింగ్లకు సంబంధించి మీకు క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే చిన్న వీడియో ఉన్నాయి సార్. ఒక్క సెకండ్, ఒక 50 సెకండ్. కొంచెం జూమ్ చేయండి అన్న. ఆల్రెడీ బిల్డింగ్లు చూడండి సార్. ఆల్రెడీ 40-50% బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అది కూడా ఏది మేము అధికారంలోకి దిగిపోయే సమయానికి ఈ 15 నెలల్లో పూర్తి కావాలి లెక్క ప్రకారం. సో పూర్తి చేయలేదు. అందుకని అక్కడికి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, అది విద్యార్థులకు ఎంత నష్టం జరిగింది, విద్యార్థులతో పాటు ప్రజలకు ఎంత నష్టం జరిగింది. ఎందుకంటే సార్ అది ధర్మాసుపత్రి, పెద్ద ఆసుపత్రి అంటాం. అక్కడికి వెళ్తే ఇప్పుడు నార్మల్ గా ఏ టెస్టులకు కూడా డబ్బులు ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు జర్నలిస్ట్ అన్నకి ఆల్రెడీ గుంటూరే ఉంటారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి, గుంటూరు రమేష్ హాస్పిటల్కి డిఫరెన్స్ ఆయన కరెక్ట్ గా చెప్పగలరు మస్తాన్ రావు అన్న. సో ఇక్కడ సిటీ స్కాన్ చేసుకుంటే ఎంత ఉంటాయి, MR స్కాన్ చేస్తే ఎంత ఉంటాయి, బ్లడ్ టెస్ట్కి ఎంత ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఉచితం ట్రీట్మెంట్ అంతా. సో ఇప్పుడు PPPకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సో మొత్తం ప్రజలకు బడ్డెన్ అవుతుంది, ప్రజా ఆరోగ్యం ప్రైవేట్ పరం అవుతుంది. సో దానివల్ల నష్టం పేదలకి. ఇవన్నీ తెలియజేయడం కోసం ఈ నెట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేయబోతుంది రేపటి నుంచి. ఈ ప్రోగ్రామ్ డిజైన్ సంతకాలు పెడితే ఆగిపోద్దా PPP? సార్ ఇప్పుడు ఒక ప్రయత్నం మనం